హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. సో ఇవాళ పొద్దున్నేనే ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరి నానబెట్టాలి మామ. ఎందుకంటే మనం అర్జున్ చెట్లు వేసాం కదా, సో అదైతే చిన్న చిన్నగా ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈరి నానబెడితే కొంచెం ఇష్ట పెడితే కన్నా కాస్త పెరుగుతాయని చెప్పేసి వెళ్తున్నాము. చూపిస్తాము ఆడికి వెళ్ళిన తర్వాత. సో దీంట్లోకి అయితే నానబెట్టడమా, ఈరు అయితే నేను దీంట్లోకి వేసేస్తాను. వేసిన తర్వాత అది కరగదనమాట. సో కరిగేదాకా మనము ఇట్లా తిప్పుతూ ఉండాలి, పైపు కట్టే ఏదో ఒకటి తీసుకొని. సో దీనికే మనం అయితే వేయాల్సింది. కందు చెట్లు అయితే నిన్న కోయేస్తాం మామ, ఎందుకంటే అయిపోయి వచ్చేసినాయి. సో ఎండిపోతున్నాయి. సో అందుకైతే నిన్న మొత్తం కోయేస్తాము. సో అటు సైడు కాస్త ఉన్నట్టున్నాయి మామ. ఇక చల్లి అయితే సాగుకొట్టేస్తున్నాం అన్నమాట. ఇట్లా ఫుల్గా కలబెట్టాలన్నమాట. ఆ కుప్పలు కనబెడుతున్నాయి మామ, అవేమంటే మనకు రాగులు వస్తాయి కదా, అదే రాగి సంగటి చేస్తారు కదా. సో అవి పండించేటివి అట్లా దాంట్లోనే మామ. అంటే పంట అయిపోయిన తర్వాత వాళ్ళు ఎండేసేసి అట్లా కొట్టినారనమాట. మనం అయితే రాగులు వేస్తున్నాం మామ. సో మీకు వచ్చే వీడియోలో అయితే చూపిస్తాం మామ, అది ఎట్లా నాటుతారు, ఎట్లా కోస్తారు అని చెప్పేసి మొత్తము. టైం అయితే 8:15, 8:30 అయితే అయిపోయింది మామ. సో అందుకని చెప్పేసి ఇక ఖాళీగా పొద్దున్న ఎందుకున్నామని చెప్పేసి మనకు నైట్కి ఆవులకి కర్రలు అయితే కోసేసినాం మామ. అది వచ్చేసి మధ్యాహ్నం కాసేపు ఒక బాధ వేసేసి మధ్యాహ్నం ఇచ్చి పెట్టాలన్నమాట ఆవులు. సో ఇంత కాస్త పర్లేదు, మంచి అయితే లైట్గా పడుతుందట. సో చలి అయితే తగ్గిపోయింది మామ. ఇప్పుడైతే భోజనం టైం అయిపోయింది మామ. సో ఈరోజు ఫుడ్ ఏమిటంటే మరి రైసు, నూర్చారు, ఇటు సైడ్ రాత్రి మిగిలిపోయిన పలావ్ ఉంది, తర్వాత దీంట్లో మజ్జిగ మామ. తిని కావట్లేదు ఎందుకంటే తింటాన్నా. ఓకే, సో అది మామ. ఇది వచ్చేసి నూర్చారు అంతే మామ. ఇది పొద్దున్న స్పెషల్స్ మామ. ఈరోజు సంగట్లేదు, ఎందుకంటే పొద్దున్న మా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయినారు. సో అందుకే సంగట్లేదు, అందుకే కన్వీనియంట్గా అన్నం చేసి పెట్టేసినారు మామ. అయితే 2 గంటలు అవుతుంది మావ. సో కరెంట్ కూడా అయితే వచ్చేసింది. పొద్దున్న దానికి ఈరైతే నానబెట్టినాం కదా మామ. సో ఆ ఎరువు వదిలే ముందుగా ఈ బెడ్లు అన్నవి కొంచెం తేమ కావాలన్నమాట. తేమ అయ్యి కాస్త ఒక అర్ధగంట, గంట సేపు అట్లా ఇది పోవాల. లేకపోతే ఏమవుతుందంటే అలాగే ఒట్టి దాని మీద వెళ్ళినప్పుడు దానికి సారం చిక్కదు. సారం అంటే దాంట్లో కొన్ని మినరల్స్ ఉంటాయి కదా మామ ఎరువులో. సో అవి చెట్టుకనే దొరకవు. సో కాస్త తేమ అయిన తర్వాత తేమ అయిన దాంట్లో కలిసిపోయి చెట్టుకి బాగా వస్తుంది అన్నమాట. సో కంది చెట్లు అయితే చెప్పా కదా మామ. సో ఆ కాయలో మొత్తం అయిపోయినాయి, 2 కాయలు. ఈ పక్క లాస్ట్ ఇది, తర్వాత అక్కడ ఉంది మామ. అదితో ఇక్కడే సీంకొజుకి ఇంకా అట్లే ఏది మామ, ఇది బెండి చెట్లు అయితే మనం పెట్టినాం కదా గింజలు. సో అవి మొలకలకి దానికి కూడా కాస్త అయితే ఎరువిస్తుంటాను మామ. సో దానికి కూడా అయితే కాస్త గేట్ బల్ అయితే తిప్పేస్తాము. సేమ్ ఇక్కడే చూడండి, ఇక్కడ ఈ గేట్ బల్ మామ, ఇది తిప్పేసి ఇక్కడ ఈ గేట్ బాల్ ఆఫ్ చేయాలన్నమాట. అంతే మామ, ఇక అయిపోయింది. అలాగే మన ఆవులకు కూడా కసువు వేసేద్దాము. అక్కడ అయితే ఎదురు చూస్తాను ఎట్టే కనిపిస్తుంది చూడండి, ఎట్ట చూస్తాను ఎట్టే. ఎప్పుడు 12ంటికి అట్లా వేస్తుంటాం మామ. ఈరోజు అయితే కాస్త వర్క్లో ఉండిపోయేసి మర్చిపోయా. సో ఎలాగ వచ్చాం కాబట్టి అట్లనే దానికి వేసి వెళ్ళిపోదాం. గడ్డి కూడా వేసేద్దాం మామ. ఈ వీడియోకి ఇంతే మామ. సో ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నా. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఎంజాయ్ పండగ అబ్బా 6